బాగున్నారా? నిన్నంటే కదా వస్తే రాలే ఇప్పుడు వెంచినప్పుడు స్టార్ట్ చేసింది. లోపల తర్వాత ఇక్కడ డ్రైనేజ్కు మనం టెండర్ పిలిచినాం. మీరు మీనమేషాలు లెక్క పెట్టొద్దు. ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు 3 నెలలు 8 నెలలు నేను చెప్పి ఇంతవరకు పని చేయలే. మళ్ళీ తీసేయండి. మీరేం ములాజం పెట్టద్దు. ఏంది వాళ్ళు పని చేయడానికి ఉన్నారా లేకపోతే డబ్బులుగా? ఎమ్మెగనూరు పట్టణంలోని తిరుమల నగర్ కావచ్చు, అదే రకంగా కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే నాన్ లేఅవుట్లు, అదేవిధంగా కొన్ని చిన్న వివాదాలు, ప్రైవేటు స్థలాలు, అదేవిధంగా ఉన్నటువంటి డ్రైనేజీలు పోకుండా అడ్డుపడేటువంటి పరిస్థితిలో అధిక వర్షాలు పడినప్పుడు ఈరోజు విపరీతమైన ఇబ్బందులతో ఈరోజు డ్రైనేజీలు కానీ నిండిపోయి ఈరోజు నివాసాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలిగే విధంగా ఆ నీళ్లు రావడం జరుగుతుంది. దీనికి తక్షణ పరిష్కారం చేయాలా, ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు ఆ 3-4 వార్డులన్నీ పర్యటన చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. ఒకటి, ఇమ్మీడియట్గా శుభ్రం చేసి ఆ కాలువలు, అదే రకంగా డీసిల్టింగ్ చేసి అక్కడ ఉన్న నీటిని మొత్తం తరలించడం. అది కాకుండా పర్మనెంట్గా డ్రింకింగ్ వాటర్కు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో తాగడానికి నీళ్లకు కొత్త పైప్ లైన్లు శాంక్షన్ చేసి పెట్టమన్నాం. అదేవిధంగా డ్రైనేజీలతో పాటు స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఏదైతే పెద్ద డ్రైనేజీలు ఉన్నాయో వీటి యొక్క డిస్పోజల్ని కానీ ఎగ్జిట్ ఎంట్రీ కరెక్ట్గా పెట్టి శాశ్వతంగా ఎప్పుడు కూడా వానలు అధికంగా పడినా కూడా ఇబ్బంది కలగకుండా ఎమ్మెగనూరు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా అద్భుతంగా తయారు చేసే విధంగా ఇటు శివారు ప్రాంతాల్లో, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి శివన్న నగర్ కావచ్చు, మిలిటరీ కాలనీ కావచ్చు, తిరుమల నగర్ కావచ్చు, గతంలో ఈ నాన్ లేఅవుట్ల వల్ల కూడా వచ్చినటువంటి సమస్యల వల్ల కూడా ఈరోజు జరిగిన దానికి పరిష్కారం చేస్తూ ఈరోజు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన శాసన